ఉన్నారు కదా. సో దీనికి అంటే నిజంగానే చిత్తశుద్ధితో చేస్తున్నారా, కేవలం దీంట్లో ఏదైనా ఉందనుకుంటున్నారా? చెప్పండి. చిత్తశుద్ధితో చేస్తున్నామా ఉంది అనుకుంటున్నారా అనే దానికి సమాధానం అంటే ఏంటంటే సోషల్ మీడియాలో ప్రధానమంత్రి ఒక గారిని ప్రచారం జరుగుతుంది సార్, కొంతమందిని టార్గెట్ చేశారు. దాంట్లో మరి ఏపీ సీఎం కూడా జైలుకి వెళ్ళారు, జగన్ జైలుకి వెళ్ళారు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా జైలుకి వెళ్ళారు. సో ఇట్లాంటి వాళ్ళను మరి నియంత్రించాలి భవిష్యత్తులో అని చెప్పి కూడా సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం గురించి అలా అడిగాను. వాస్తవానికి శ్రీనివాస్ గారు నేను ఏమంటున్నానంటే ప్రధానమంత్రి గారిని ఆ పరిధిలోకి తీసుకొని వచ్చిందంటే దీన్ని స్వాగతించాల్సిన అవసరం ఉన్నది. మీరు ఎప్పుడు ప్రధానమంత్రిగా మోడీ గారే లేదనుకుంటే బీజేపీ ఉండదు కదండి. ఇది ఒక చట్టము, బిల్లు తెస్తా ఉన్నారు. అది చట్టం కాబట్టి అందరికీ వర్తిస్తుంది కదా, నాట్ ఓన్లీ ప్రతిపక్ష పార్టీలకు లేదనుకుంటే ఇంకో పార్టీలకే కాదు కదా, అందరికీ వర్తిస్తుంది. కాబట్టి ఇది రావాల్సిన అవసరం ఉండే, ఎప్పుడో రావాల్సిన అవసరం ఉండే. ఈ సంస్కరణ ఎప్పుడో వచ్చింటే రాజకీయాల లోపల ఇన్ని అనార్థాలు జరగకుండా, ఇంత అక్రమాలు జరగకుండా, ఇంత అవినీతి జరగకుండా ఎప్పుడో రావాల్సి ఉండే. ఇది లేట్ అయింది కానీ ఒక మంచి నిర్ణయము, విప్లవాత్మకమైన నిర్ణయము. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా దీని వల్ల కనీసం ఈ చట్టాన్ని చూసన్నా కొంతలో కొంతనన్నా కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటది. పూర్తిగా నయమైతుంది అని చెప్పి చెప్పట్లేము. ఇది ఒక రాచపుండులాగా ఉంది అవినీతి. ఎక్కువ ఇదేంటంటే అవినీతి పైన దృష్టి పెట్టడమేనండి. నేరాన్ని కంట్రోల్ చేయడం కోసం కాదు, అవినీతిని కంట్రోల్ చేయడం కోసమే దీన్ని ప్రత్యేకంగా రూపొందించిందని నేను భావిస్తా ఉన్నా అంతర్లీనంగా. అయితే రెండు విషయాలు ఉండేయండి. ఇప్పుడు కేసీఆర్ గారు తెలంగాణ సాధించారు. తెలంగాణ సాధించిన తర్వాత కనీసం మేము మాలాంటి ఉద్యమకారులు తెలంగాణలో పనిచేసిన వాళ్ళం అందరం ఏంటంటే ఒక రోల్ మోడల్ గా ఉంటుంది తెలంగాణ అని ఆలోచన చేసినాం. కేసీఆర్ గారు ఆ రోజు ఒక విప్లవాత్మకమైన చర్య, లోక్పాల్ బిల్లు తెస్తున్నా, లోక్పాల్ బిల్లు పరిధి లోపలికి ముఖ్యమంత్రి గారిని తెస్తున్నా అని చెప్పి ఆయన్నే ఒక బిల్లు ప్రవేశపెట్టింటే ప్రపంచం మొత్తం జేజేలు కొడుతుండే. తెలంగాణ జాతిపిత కేసీఆర్ అని ఏదైతే చెప్పుకుంటున్నారో వారికి జేజేలు కొట్టే అవకాశం ఉంటుండే. ఇప్పుడు ఈ కాళేశ్వరము ఇవన్నీ ఈ బర్రెలు అనేది లేకుండా ఉంటుండే కదా, అవకాశం లేకుంటుండే. ఆ లోక్పాల్ లేనందుకే ఇవన్నీ జరిగినాయని చెప్పి మేము భావిస్తా ఉన్నాము. ఇప్పుడైనా మించిపోయింది ఏం లేదు. ఈ బిల్లుల్ని, ఈ చట్టాలని అందరూ ఆహ్వానించాలి. ఎవరికి ఇప్పుడు కాదండి, మేము ఎవరము న్యాయమే చేస్తాము, మేము అన్యాయం చేయము, అక్రమాలు చేయము, అవినీతి చేయమని బయటికి ప్రగల్భాలు వలుపుతారు. కానీ ఈ చట్టం చేస్తే మాత్రం చట్టం వద్దు అని చెప్తారు. ఎట్లా ఇది డబుల్ స్టాండర్డ్, కాంట్రడిక్షన్ కాదా? ఇప్పుడు మీరు ఏం తప్పులు చేయకపోతే మీరు ఆ చట్టం పరిధి లోపలికి ఎందుకు వస్తారు? తప్పులు చేసిన వాళ్ళు దొంగలే కదా ఈ చట్టం పరిధిలోకి ఓకే. థ్యాంక్ యూ దిలీప్ చారి గారు. సో మొత్తానికి టైం అప్. మరి డిబేట్లో పాల్గొన్న దిలీప్ చారి గారికి, అలాగే దూదిమెట్ల బాలరాజ్ యాదవ్ గారికి, వెంకట్ గారికి, రామ్మోహన్ గారికి, మొత్తానికి ఒక సంఘటన ఏదైతే ఉందో బాలికను మర్డర్ చేయడం, 15 సంవత్సరాల పిల్లోడు, నిజంగా ఇది సమాజం ఆలోచించాల్సిన అంశం. అదే క్రమంలో ఇక ఒక విషాద వార్త కూడా, సురవరం సుధాకర్ రెడ్డి గారు కూడా సిపిఐ అగ్రనేత మరణించడం పట్ల మరి ఉదయం పూట ఆయనకు శ్రద్ధాంజలి ఘటిస్తూ మొత్తానికి ఇది ఇవాల్టి స్పెషల్ డిబేట్. చూస్తూనే ఉండండి.